దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? ఉదయం లేస్తున్నారా? మరి మొన్నటిదాకా కాకినాడ సభలు, ఈరోజు శనివారం అండి. బెల్లంపల్లిలో మంచి ఉజ్జీవ సభ సాయంత్రం 5:30కి. కల్వరి ప్రామిస్ ల్యాండ్లో కూడా థర్డ్ సాటర్డే ఉంటుంది. థర్డ్ సండే 3 ఆరాధనలు ఆన్లైన్ ఎంటింగ్ సర్వీస్ ఉంటుంది. ఈరోజు మీరు ఏ స్థితిలో ఉన్నారు? ఒకవేళ పోరాటాల్లో, రోగాలతో, శ్రమలతో మనం 50 రోజులు చేసాం ప్రేయర్, అది వ్యర్థం కాదు. ఇప్పుడు చేస్తున్నాం 5 to 6. ఇప్పుడు ఈవినింగ్ మీకోసం దేవుడు ఎన్నో ఆత్మీయ ఆశీర్వాదాలు దాచిపెట్టాడు. కానీ మీరు క్రీస్తుకు దగ్గరగా ఉపదేశంలో, ఉపవాసంలో ప్రభువుకు దగ్గరగా ఉండడమే ఆయన సంకల్పం, ఆయన ఉద్దేశం. కాబట్టి మీరు ఇంకా దగ్గరైతే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన, మందిరానికి వెళ్ళి ప్రార్థన, ఆత్మీయతలో బలపడాలి. రెండవదిగా దేవుడు మనకిచ్చిన అవకాశం ఈ అంత్య దినాల్లో రక్షణ సువార్త, పరిశుద్ధాత్మ ఉద్యోగం. కాబట్టి ఎవరు ఇంకా మారు మనసు పొందలేదు. ఇదే రక్షణ దినం. యేసు నీ కోసం ప్రాణం పెట్టి రక్తం కార్చిన యేసుకి నీ హృదయాన్ని, నీ జీవితాన్ని అర్పించుకో. ఈరోజు మీరు ఏ స్థితిలో ఉన్నా ఒకే ఒక్క మాట నేను చదువుతున్నాను, చూడండి మీ యొక్క స్థితి ఎట్లున్నా. మరి రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 33వ వచనం. ఈ పట్టణంలోనికి రాక తాను వచ్చిన మార్గమునే అతడు తిరిగిపోవును, ఇదే యెహోవా వాక్కు. తిరిగిపోవును. వింటున్నారా? శత్రువు గురించి, అశ్షూరు రాజు గురించి హిజ్కియాకు దేవుడిస్తున్న వాగ్దానం. నీ దగ్గర రాడు శత్రువు. వస్తాడేమో, ఈ పట్టణంలోకి రాడు, వచ్చిన త్రోవని తిరిగిపోతాడు. వింటున్నారా? ఈరోజు నీ జీవితంలో ఏది నీ మీదకి వస్తుందని భయపడుతున్నావు, ఏది నేను వెంటాడుతుందని భయపడుతున్నావు, ఏది నీకేమవుతుందని భయపడుతున్నావు, ఏం జరుగుతుంది, అటు వస్తుంది, ఇటు వస్తుంది, అది ఆరోగ్యం వస్తుంది, ఈ శాపం, ఈ భారం, ఈ పాపం, అగో కేసులు, నిందలు అన్నీ నా మీద పడుతున్నాయి అనుకుంటున్నావా? రాదట, వచ్చిన త్రోవనే వెళ్ళిపోతుందట. వింటున్నారా? నీ శత్రువు నీ యొద్దకు రాక తిరిగిపోవును. ఈరోజు వాగ్దానం, నీ శత్రువు నీ యొద్దకు రాకుండా తిరిగిపోవును. కాబట్టి ధైర్యంగా ఉండు. ఖచ్చితంగా నీకున్న ఏదైనా కానీ అది తిరిగి వెళ్ళిపోబోతుంది. నీకు దగ్గర రాదు. వచ్చినట్టే అనిపిస్తుంది నీకు, దగ్గర వచ్చింది అయిపోయింది అనుకుంటా. కాదు, దేవుడు రానియడు. అశ్షూరు రాజు రాడు, వచ్చిన తోవని వెళ్ళిపోతాడు. అదేవిధంగా ఏ శత్రువు, ఏ పోరాటం, ఏ నిందలు, ఏది దగ్గర దాకా వచ్చి నేను పీడిస్తున్నాయి, అవి వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతున్నాయి. అంటే ఏమీ కాదు. ప్రభు గొప్ప కృప నీ పట్ల, నీ పిల్లల పట్ల, నీ యవ్వన జీవితం పట్ల, నీ భవిష్యత్ పట్ల చేయబోతున్నాడు. ధైర్యంగా ఉండండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం విన్నారు? రక్షణ లేని రక్షణ, రోగులకు స్వస్థత, వ్యాధి, బాధ, చింత, గాయం, నిందలు, అవమానాలు, పోరాటాల నుంచి విడిపించి, కోర్టు కేసులు కొట్టివేయబడి, వారి భూ సంబంధమైన బంధకాలు తెంచబడి, వారు ఎవరికి డబ్బు చిక్కుబడ్డారో డబ్బు వారికి అందాలి. మధ్యవర్తులు నష్టపోయిన బిడ్డలకు సహాయం, ఎవరెవరిని పోగొట్టుకున్న ఆదరణ, ధైర్యం, బలం ఇవ్వండి అయ్యా. నాయన, ఎన్ని కుటుంబాలు విడిపోయి కట్టబడాలి, ఎంతమంది బిడ్డలు లేరు, గర్భాలు తెరవబడాలి, ఎంతమంది హాస్పిటల్ సీరియస్ అన్ని నార్మల్ రిపోర్ట్స్ స్వస్థపరిచి అద్భుతం చేయి. ఎవరికి ఏ సమస్య, ఏ దేశంలో ఉన్న వారికి విడుదల, వీసా విషయాలు, ప్రమోషన్ విషయాలు, ఉద్యోగాల విషయాలు, వ్యాపార విషయాలు అన్నిట్లో మీ అభివృద్ధి, సమృద్ధిని అనుగ్రహించి, మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ తండ్రి, ఎంతగానో గత కాలంలో జరిగిన సభలన్నింటిలో మీరు తోడై ఉన్నారు. ఇక జరగబోతున్న కార్యక్రమాలు కూడా మీరు మాతో కల్వరి మినిస్ట్రీతో కూడా ఉండి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పొద్దున్న 5 ఉంచారు, ఈవినింగ్ 6 to 9 లైవ్. మరి శనివారం బెల్లంపల్లి సువార్త సభ కుటుంబాలుగా రండి. ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ జరుగుతుంది. ఆదివారం 3 ఆరాధనలు బెల్లంపల్లి. కల్వరి ప్రామిస్ ల్యాండ్లో కూడా థర్డ్ సాటర్డే ఈవినింగ్ మీటింగ్ ఉంటుంది. ఒక్క థర్డ్ సాటర్డే మాత్రమే. సండే 3 ఆరాధనలు, సెకండ్ సర్వీస్ తర్వాత బ్యాప్టిజాలు, థర్డ్ సర్వీస్ సండే సర్వీస్ తర్వాత ఆయిల్ అనాయింటింగ్ సర్వీస్ ఉంటుంది. వాక్యముతో పాటు శక్తి కలిగిన ఆరాధనతో పాటు. కాబట్టి పాలు పొందండి. కల్వరి ప్రామిస్ ల్యాండ్, హయత్ నగర్, హైదరాబాద్, రామోజీ ఫిలిం సిటీ దగ్గర మీ అందరు కుటుంబాలుగా పాలు పొందండి. మూడవదిగా, ఎంతమంది ఈ లైవ్ చూస్తున్నారో 18, 19 వాగ్దానం వింటున్నారు. చక్కటి ముంబైలో సభలండి. మరి అది అద్భుతమైనటువంటి ఉద్యోగ సభలు. డీటెయిల్స్ ఇస్తున్నారు ఆల్రెడీ, మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. పాలు పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.